వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మారియా జిమ్ ట్రైనర్ శామ్యూల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. భర్త సుమంత్ రెడ్డిని చంపడానికి ఫ్లోరా మారియా ప్రియుడు శామ్యూల్కి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందంటున్న ఏసీపీ నందిరామ్ నాయక్తో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ని ఇప్పుడు చూద్దాం. వరంగల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం సంబంధించినటువంటి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితుల్లో భార్య ఫ్లోరా మరియా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ హత్యాయత్నానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు నిందితుల్లో భార్య ఫ్లోరా మరియా ఉంది తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో వరంగల్ ఏసీపీ నందిరామ్ నగర్ ఉన్నారు. సార్, అసలు ఈ హత్యాయత్న ఘటనకు సంబంధించి ఎటువంటి కారణాలు బయటకు వచ్చాయి, ఎందుకు ఈ నిందితుల్లో భార్య ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా వీళ్ళు డాక్టర్ గారు అండ్ వైఫ్ వరంగల్లోనే ఉండేవారు. ఇది ఒక 5 years బ్యాక్ సంగారెడ్డికు వీళ్ళు షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారి బంధువులకు అక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో వాళ్ళ వైఫ్ ఫ్లోరాకు ఆడ పనిచేయడానికి అని చెప్పేసి వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతారు. అదే క్రమంలో డాక్టర్ గారికి సంగారెడ్డి పిహెచ్సిలో కూడా మెడికల్ ఆఫీసర్గా జాబ్ వస్తుంది. అక్కడ వారు మెడికల్ ఆఫీసర్గా ఈమె స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఈమె కొంత వెయిట్ ఉండడంతో వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి జిమ్కు వెళుతుంది. ఆ జిమ్లో ఆ ట్రైనర్ అయినటువంటి ఎర్రోల శామ్యూల్తో ఈమెకు పరిచయం అవుతుంది. అది పరిచయం గ్రాడ్యువల్గా వాళ్ళ మధ్య వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఈ విషయము డాక్టర్ గారి నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళని ఇద్దరిని కూడా మందలించడం జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మారకపోవడంతో వారు అక్కడ నుండి అతని జాబ్ కూడా వదిలిపెట్టేసి మళ్ళీ తిరిగి వరంగల్కి వచ్చేస్తారు. సో ఈ క్రమంలో ఆమెకు ఫ్లోరాకు లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె ప్రజెంట్ మన రంగసాయిపేటలోనే లెక్చరర్గా పనిచేస్తూ ఉంది. సో అక్కడ సంగారెడ్డి నుండి వరంగల్కు తిరిగి వచ్చేసిన వాళ్ళ ఏదైతే వివాహితర సంబంధం శామ్యూల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటిది అది యాక్చువల్గా అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది. ఆ క్రమంలోనే మరి డాక్టర్ గారు ప్రతిసారి అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి అతని అడ్డు తొలగించడానికి అని చెప్పేసి అతని హత్య చేయడానికి వీళ్ళు పూనుకుంటారు. అందులో భాగంగానే శామ్యూల్ తన మిత్రుడైనటువంటి హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ యొక్క సహాయాన్ని కోరుతాడు. అతనికి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈమె ఫ్లోరా ఒక ₹50,000 కూడా త్రూ శామ్యూల్ ద్వారా రాజ్ కుమార్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రకారము వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము మరి 20వ తారీఖు రోజు మరి బట్టుపల్లి శివారులో ఒక అనువైనటువంటి ప్లేసు రోడ్డు మీద అయితే ఏదైనా యాక్సిడెంట్ కేసుగా పోలీసులు భావించి అది బయటకు రాదు అనేటువంటి దాంతో వీళ్ళు ఆ డాక్టర్ గారి కారుని వెంబడించి వాళ్ళు అనుకున్న ప్లేస్ దగ్గర రాగానే కారును ఆపి మరి కారుని సుత్తితోని కొట్టడంతో డాక్టర్ గారు ఏదో యాక్సిడెంట్ అయిందనుకొని కారు ఆపి బయటకు వచ్చి ఆ డ్యామేజ్ అయినటువంటి ప్లేస్ను చూసేటువంటి క్రమంలో ఒకేసారి డాక్టర్ గారి పైన దాడి చేయడం జరుగుతుంది. ఆ సుత్తితోని బలంగా తలపైన కొట్టడంతో డాక్టర్ గారు మరి ఆ రక్త మడుగులో పడిపోవడంతో అతను చనిపోయాడని వీళ్ళు భావించి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. దానిపైన మేము కేసు నమోదు చేసి అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేసి ఈరోజు ముగ్గురిని కూడా ఇది శామ్యూల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ను అదేవిధంగా డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరా మరియాను కూడా ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, అదేవిధంగా నేరానికి యూజ్ చేసినటువంటి సుత్తెను కూడా ఈరోజు సీజ్ చేసి. ఫ్లోరా మరియాకు సుమంత్ రెడ్డి ఎప్పుడు వివాహం జరిగింది, వీళ్ళ గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తుంది సార్? వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళు కాజీపేటలో ఉంటారు. ఇది సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా ఫ్లోరా వీళ్ళు కాజీపేటలో ఉంటారు. అక్కడ వీళ్ళు క్రిస్టియన్స్ యాక్చువల్లీ. సో వీళ్ళు చర్చికి వెళ్ళేవారు. ఆ చర్చిలో వీళ్ళకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడము, దాని తర్వాత వాళ్ళ పెద్దలకు చెప్పడము, వాళ్ళు కూడా అంగీకరించడంతో 2016లో వీళ్ళ మధ్య వివాహమైంది. వివాహమైన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. దాని తర్వాతనే ఈమెకు చదువుకున్నటువంటి అమ్మాయి కాబట్టి అక్కడ వాళ్ళ బంధువులకు సంగారెడ్డిలో స్కూల్స్ ఉండడంతో అక్కడ పనిచేయడానికి అని చెప్పేసి అక్కడికి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఆ క్రమంలోనే అతని శామ్యూల్తోని వీళ్ళకు పరిచయం కావడము అది కాస్త ఇంత పెద్ద ఇన్సిడెంట్కు దారితీసింది.
సామ్యుల్కు ఫ్లోరా మరియాకి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? వీళ్ళు ఎప్పుడు హత్య చేయాలని స్కెచ్ వేసుకున్నారు? అసలు ఈ పూర్తిగా హత్య వేళ ఎంతమంది పాల్గొన్నారు? కేవలం ఈ ముగ్గురే పాల్గొన్నారా? సో జిమ్ముకు ఈమె ఏంటంటే సంగారెడ్డిలో ఉన్నప్పుడు బరువు తగ్గడానికి అని చెప్పేసి జిమ్ముకు వెళ్ళేది. ఆ జిమ్ములో ఇతను శామ్యుల్ ట్రైనర్గా ఉండేది. అట్లా వీళ్ళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడము. అక్కడ నుండి ఇంకా డాక్టర్ గారికి యాక్చువల్గా ఈమె విడాకులు ఇవ్వని చెప్పినా కూడా అతను ఇవ్వకపోవడము. సో ఇది ఎట్లనే చేసి అతన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి మరి శామ్యుల్ అనడము, దానికి ఫ్లోరా కూడా ఒప్పుకోవడము. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ రాజ్ కుమార్ సహాయం తీసుకోవడము, రాజ్ కుమార్కు ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడము. ఆ రకంగా అతను కూడా ఒప్పుకోవడంతో మొన్న 20వ తారీఖు మరి రాయల్ ఎన్ఫీల్డ్ బండిపైన, రాజ్ కుమార్ బండిపైన ఇద్దరు మరి వాళ్ళ ఐడెంటిటీని కన్సీల్ చేస్తూ ఇద్దరు కూడా హెల్మెట్లు పెట్టుకొని డాక్టర్ గారి క్లినిక్ దగ్గర నుండే మరి ఫాలో అవ్వుకుంటూ వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్కు రాగానే బండి ఆపి డాక్టర్ గారి పైన దాడి చేయడం జరిగింది. భార్య ఫ్లోరా మరియాపై ఎవరైనా ఫిర్యాదు చేశారా సార్? ఎట్లా ట్రేస్ చేసింది మీరు? ఎందుకు ఇందులో భార్య ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉందని మొదట గుర్తించారు మీరు? అది మాకు ఫస్ట్ ఇప్పుడు డాక్టర్ గారి ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మా కొడుకు పైన దాడి చేశారు, మా కొడుకుని చంపాలన్న ఉద్దేశంతోనే కొట్టినట్టుగా మాకు అనుమానం ఉందని చెప్పేసి వారు దరఖాస్తు ఇచ్చారు. ఆ దరఖాస్తు పైన మేము అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. సో మా ఇన్వెస్టిగేషన్లో అన్ని కోణాలలో మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డాక్టర్ గారి వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మాకు పక్కా ఎవిడెన్సెస్ సాక్ష్యాలు లభించడంతో ఈరోజు ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సామ్యుల్కు ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రాజుకు ఎక్కడ పరిచయం ఏర్పడింది? ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కావాలని ఏఆర్ కానిస్టేబుల్ రాజు అనుకున్నాడు? ఇప్పుడు సంగారెడ్డిలో పరిచయము వీళ్ళకు చాలా కాలం నుండి రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్తోని శామ్యుల్కు పరిచయం ఉన్నది. సో బాగా దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఆ ఫ్రెండ్షిప్తోని శామ్యుల్ రాజ్ కుమార్ని రిక్వెస్ట్ చేస్తాడు, నాకు కొంత ఇట్లా ఉన్నది, ప్రాబ్లం ఉంది, నేను అతన్ని హత్య చేయాలనుకుంటున్నాను, కొంచెం సహకరించాలి, అది బయటపడకుండా అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటాం, నీకు ఉద్యోగానికి ఏమీ కాదు అని చెప్పేసి ఇతను అతన్ని చెప్తాడు. ఈయన కూడా సరే అని చెప్పేసి ఒప్పుకొని వచ్చి హత్య చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫ్లోరా మరి ఎంత ట్రాన్సాక్షన్ చేసింది సార్? ఎవరెవరికి పంపింది? రాజుకు పంపిందా లేదా శామ్యుల్కి పంపిందా? ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అమౌంట్ అంటే? చాలా సందర్భాలలో ఫ్లోరా శామ్యుల్కు అవసరం ఉన్నప్పుడల్లా పంపించేది. అయితే ఎస్పెషల్లీ ఈ దాడి గురించి డాక్టర్ గారిని హత్య చేయాలి, అతన్ని ఎట్లయినా చేసి అతన్ని తొలగించాలి, లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక 15 రోజుల క్రితము 1 lakh రూపీస్ అయితే శామ్యుల్కు ఫ్లోరా ఫోన్ పే చేయడం జరిగింది 1 lakh. ఆ 1 lakhలో 50,000 రూపీస్ రాజ్ కుమార్కి ఇవ్వడం జరిగింది. మిగతా 50,000తోని అతను కావాల్సినటువంటి సుత్తులు అవి పరికరాలన్నీ కొనుక్కొని వచ్చి ఈ దాడి చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా వరంగల్ ఏసీపీ నిర్వహించిన పరిస్థితి. అయితే ఈ హత్యాయత్న ఘటనకు సంబంధించి సుమంత్ రెడ్డి ఘటనలో భార్య నిందితురాగా తేలింది. భార్య శామ్యుల్తో కావచ్చు రాజుకు ట్రాన్సాక్షన్ అమౌంట్ చేసింది. సుమంత్ రెడ్డిని అడ్డుగా తొలగించుకొని శామ్యుల్తో గడిపించాలన్నటువంటి ఉద్దేశంతో హత్య చేసినట్టుగా వరంగల్ పోలీసు పరిస్థితి కనబడుతుంది. ఒక డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్న కేసులో 3 నిందితుల్లో భార్య ఫ్లోరా మరియా నిందితులుగా తేలడం అయితే ప్రజెంట్ చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.